ఇదిగోండి పత్తి పంట. పత్తి వర్షాలు ఫస్టు పొలం దుక్కేసుకొని ఉండాక ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు వెంటనే మరుసటి రోజు 2 విత్తనాలు 2 అడుగుల చొప్పున 2.5 అడుగుల చొప్పున దూరంలోనే వేసుకుంటే పత్తి ఇదిగోండి 20 రోజులైంది పత్తి ఎంత బాగా పెరిగిందో. అలాగే కొంచెం గొప్పు కూడా తవ్వుకుంటే పత్తికి కిందన పదును ఉంటుంది కాబట్టి బాగా గాలి తగిలి బేగా పెరుగుతుంది. అలాగే జూన్ జూలైలోనే అందరూ పత్తి ఉడుచుకుంటారు అన్నమాట. ఎందుకంటే జూలై కానించి వర్షాకాలం, ఆగస్టు, సెప్టెంబరు వర్షాలు బాగా పడతాయి అన్నమాట. పత్తికి నీరు లేకుండా వర్షాల ఆధారంగానే పత్తి పెరిగేస్తుంది. ఎంతో అవసరమైతేనే పత్తికి కాలువ నీరు కానీ, బోరు నీరు కానీ, చెరువు నీరు కానీ కట్టాల్సి ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం పత్తికి వర్షాల ఆధారంగా పత్తి ఎక్కువ పెరిగేస్తుంది అన్నమాట. అలాగే రైతులు కూడా మంచి లాభాలు ఆర్జించవచ్చు పత్తి పంటతో. అలాగే పత్తే కాకుండా అలా మన గుంటూరులో చూసుకుంటే నల్లరేగడి భూములు ఎక్కువ ఎర్రమిర్చి పండిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువ కాబట్టి గుంటూరులో రైతులు యువత కూడా భూములు ఎవరు పాడు చేసుకోకుండా, ఎవరు అడిగినా ఇవ్వకుండా రైతులు ఎక్కువగా మిర్చి పంట కూడా సాగు చేస్తారని ఈ సంవత్సరం మరి కోరుతున్నాను. ఎందుకంటే మిర్చి పంట కూడా మంచి ఆదాయాలు వస్తాయి. మార్కెట్లో ఉన్న వాళ్ళు యాడికెళ్తే మార్కెట్లో వాళ్ళు వచ్చి కొంటారు. ఇప్పుడు కొత్తగా రెడ్ చిల్లీ పౌడర్ కంపెనీల వాళ్ళు కూడా వచ్చి మిర్చి పంటని కొనుగోలు చేస్తారని చెప్పారు. అలాగే చాలామంది గుంటూరులో ఉన్న వాళ్ళు కూడా యువత రైతులు మిర్చి సాగు కూడా అధిక స్థాయిలో రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం సాగు చేయవలసిందిగా మిర్చి పంటని ఎర్రమిర్చిని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కాబట్టి మీరు అందరూ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించి మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు. అలాగే వరి పంట కూడా ఎవరైతే వరి పంట కూడా వేస్తారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగా పండి మంచి లాభాలు దిగుబడి సాధిస్తారు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ కాబట్టి వరి పంట కూడా మంచి దిగుబడి వస్తుంది. అలాగే ఇతర పంటలు కూడా వేసి వేరుశెనగ కూడా మంచి వేరుశెనగ ఆయిల్ కూడా తయారు చేస్తారు. అలాగే వేరుశెనగ ఇసుక రేగడి భూములకి ఎక్కువగా వేరుశెనగ కూడా వేసుకుంటే మంచి లాభాలు ఆర్జిస్తారు. అలాగే మామిడి చెట్లు, పళ్ళ తోటలు కూడా వచ్చే సంవత్సరం మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా చూస్తే చిత్తూరులోని మామిడి అధిక పండిందని కొనుగోలు చేయట్లేదని ఆందోళన చేస్తుంటారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఆంధ్రాలోనే మామిడి, బత్తాయి, దానిమ్మ, ఇతర పళ్ళ తోటలు ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఎందుకంటే జగన్ సర్కార్ టైంలోని ఒక్కొక్క రైతుకి పళ్ళ తోటలు వేసిన వాళ్ళకి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చి అధిక హెక్టార్లోని పళ్ళ తోటలు వేశారు కాబట్టి దానిమ్మ, బత్తాయి, అలాగే మామిడి, నిమ్మ ఈ తోటలు అందరూ సాగు చేసిన వాళ్ళకి, పండించిన వాళ్ళకి కూడా బాగా సదుపాయం చేసుకుంటే మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఎందుకంటే మామిడి తోటలో చాలా కంపెనీలు వచ్చి మామిడి పచ్చడి తయారు చేసే కంపెనీలు వచ్చి మీ పళ్ళు కొనుగోలు చేస్తామని చాలా కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. అది బహుశా వచ్చే సంవత్సరం నుంచి కొనుగోలు చేస్తారనుకుంటాను. అలాగే మీకు మార్కెట్ యార్డ్కి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అలాగే మామిడిది జ్యూసులు, అలాగే బత్తాయి పళ్ళు మన ఆంధ్రాలో తోటలు ఎక్కువ దిగుబడి ఎక్కువ. అలాగే బత్తాయి పళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళు వచ్చి పల్పీ ఆరెంజ్ ఈ కంపెనీ తాలూకు వాళ్ళు వచ్చి ఎక్కువగా కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి అందరూ పళ్ళ తోటలు కూడా బాగా సదుపాయం చేసి అధిక దిగుబడి చేస్తే మీరు అందరూ మంచి లాభాలు
ఆర్జిస్తారు. ఒక పళ్ళ తోటలే కాదు, అలాగే పత్తి, వేరుశనగ, అలాగే వరి, ఇతర ఏ వ్యవసాయం చేసినా సరే ఈ సంవత్సరం మరి తిరగలేదు. ఎందుకంటే వర్షాలు బాగా అధికంగా పడతాయి. మంచి లాభాలు ఆర్జిస్తారు. ఏ పంటైనా సరే వర్షాలు పడితేనే బాగా అన్నీ సమకూరుతాయి, బాగా పండుతాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు, యువత ఈ సంవత్సరం బాగా వ్యవసాయం చేసి మంచి లాభాలు ఆర్జించాలని కోరుతూ ప్రతి ఒక్కరు పత్తి పంట, వేరుశనగ, అలాగే పళ్ళ తోటలో సాగు చేసుకోవడం, సదుపాయం చేసుకోవడం, అన్నీ చేసుకొని మంచి లాభాలు ఆర్జించాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ.